నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. ఇక డీటెయిల్స్కి వెళితే పండ్లలో రారాజు మామిడి. ఎండాకాలంతో పాటే నోరూరించే మ్యాంగో సీజన్ కూడా రానే వచ్చేసింది. హోల్సేల్, రీటైల్ పండ్ల మార్కెట్లలో మామిడి పండ్ల క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. గిట్టుబాటు కోసం రైతులు ఆశిస్తుంటే రుచికరమైన మామిడి పండ్ల కోసం జనం ఎదురు చూస్తున్నారు. పలు రకాల మామిడి పండ్ల రాసులతో హైదరాబాద్ మహానగరంలోని మార్కెట్లు కలకలలాడుతున్నాయి. మామిడి పండు ఇష్టపడిన వారుండరంటే అతిశయోక్తి కాదేమో. అవును, పండ్లలోనే రారాజైన మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైంది. తెలంగాణలో హోల్సేల్ మార్కెట్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్. ఇక్కడ రోజు టన్నుల కొద్దీ మామిడి పండ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. తెలంగాణ నుంచే కాకుండా పొరుగున ఏపీ నుంచి కూడా పెద్ద మొత్తంలో మామిడి పండ్ల లారీలు ఈ మార్కెట్కి వస్తుంటాయి. పెద్ద ఎత్తున వచ్చిన మామిడి స్టాక్తో మార్కెట్ ప్రాంగణం కళకళలాడుతోంది. పండ్లు అమ్మడానికి వచ్చే రైతులు, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో వచ్చేది బేనిషాన్, అది మొత్తం అంతటా ఇండియా లెవెల్లో సప్లై అవుతుంది. దాని తర్వాత తోతాపర్ వస్తుంది, కేసరి అని వస్తుంది, దశేరి అని వస్తుంది. ఇలా చాలా అంటే ఇవి ఇంపార్టెంట్ గా ఇవి ఒక 10-15 రకాలు. హిమాయత్ అంటే ఎక్కువ హైదరాబాద్ సేల్ ఎక్కువ ఉంటది. ఇక దశేరి, లంగడ అంటే అప్పుడు తర్వాత యూపీ నుంచి వచ్చేటి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఇన్ని ఒక 40-50 రకాలు పేరొంది 40-50 రకాలు అయితే వస్తుంటాయి. కాకపోతే 400-500 రకాలల్లా అప్పుడోటి వస్తాయి, కానీ అవి లెక్కకు వచ్చేటి కాదు. ఒక 40-50 రకాలు మాత్రం ప్రత్యేకంగా ప్రతిరోజు వస్తుంటాయి అన్నమాట. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కు మామిడి పండ్లు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. బంగినపల్లి, తోతాపురి, హిమాయత్, పెద్ద రసాలు, చిన్న చెరుకు రసాలు, మల్లిక, కేసర్ వంటి అనేక రకాల మామిడి పండ్లు మార్కెట్కు చేరుకున్నాయి. ఆయా పండ్ల రకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సీజన్ కు ముందే మార్కెట్కు పండ్లు చేరడంతో కొనుగోలు, అమ్మకాల సందడి నెలకొంది. బాటసింగారం పండ్ల మార్కెట్కు మంగళవారం సాయంత్రం 1119 వాహనాల్లో 31,379 క్వింటాళ్ల మామిడి వచ్చింది. ఆయా రకాల పండ్లు డిమాండ్ని బట్టి రాజస్థాన్, పంజాబ్, కర్ణాటక, లక్నో, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు దిగుమతి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు నెలల నుంచి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు వివిధ రకాల మామిడి పండ్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్లో 54,000 మెట్రిక్ టన్నుల మామిడి మార్కెట్కు చేరింది. గత సీజన్తో పోలిస్తే ఈ ఏడాది 4,500 మెట్రిక్ టన్నుల దిగుబడి పెరిగింది. ఇప్పటి వరకు దాదాపు 168 కోట్ల టర్నోవర్ క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. 1000 హెక్టార్లు ప్రతి సంవత్సరము పెరుగుతుంది. ప్రతి ఒక్కరు మామిడి తోటలు అని మామిడి తోటలు పెడుతున్నారు. పంట మాత్రం లాస్ట్ ఇయర్ మీద చూసుకుంటే మాత్రం ఈసారి తక్కువ ఉంది. సరే, ఎక్కడో ఒక ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి కొంతగా అక్కడ పంట మంచిగా పండొచ్చు. కానీ లాస్ట్ ఇయర్ మీద చూసుకుంటే మాత్రం దిగుబడి పంట తక్కువనే. కాకపోతే 1000 హెక్టార్లు పెరుగుతుంది ప్రతి సంవత్సరం. తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్, వరంగల్ నుంచి మామిడి పండ్లు మార్కెట్కి చేరుతున్నాయి. ఇక్కడికి వచ్చిన మామిడి పండ్లు 70% వరకు పండ్లు దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. కాగా అకాల వర్షాల వల్ల మామిడి రాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో మామిడి ఒకేసారి పంట మార్కెట్కు తీసుకురాకపోవడంతో డిమాండ్ తగ్గే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ధరల్ని చూసుకుని మామిడి పంటను మార్కెట్కు చేరవేస్తే రైతులకు మంచి ధర లభిస్తుందని అధికారులు సూచిస్తున్నారు. అకాల వర్షాల వలన మ్యాంగో రాలిపోవడం జరుగుతుంది. అండ్ ప్రైస్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వర్షాల వల్ల మ్యాంగో రాలిపోయినప్పుడు మనకు ప్రొడక్షన్ కూడా ఒకటేసారి మార్కెట్ కి రావడం వల్ల కొంచెం ప్రైస్ కూడా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కూడా వాళ్ళు ప్రొడ్యూస్ తీసుకొచ్చే ముందు మార్కెట్ లో రేటు కూడా ఒకసారి వాళ్ళు అనలైజ్ చేసుకొని తీసుకొచ్చినట్లయితే వాళ్ళు కూడా మంచి రేటు రావడానికి అవకాశం ఉంటుంది. ఎండలను దృష్టిలో పెట్టుకుని గడ్డి అన్నారం మార్కెట్ కు వచ్చే రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు అధికారులు. నీటి సౌకర్యం, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు.